ఏం జరిగింది? ఎంతకాలం నుంచి మీరు కొట్లాడుతున్నారు సార్? ఇది క్లియర్గా మన జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ లేఅవుట్ సార్. గ్రామ పంచాయతీ లేఅవుట్ ద్వారా 1986 నుంచి 1989 మధ్య కాలంలో సుమారు 850 పైన ప్లాట్లు మొత్తం రైతుల ద్వారా మన పిఆర్ చౌదరి, ఎన్వి రమణయ్య అనే ఇద్దరు రిజిస్టర్ జీపీఎస్ ద్వారా చేసి ప్లాట్లన్నీ 86 నుంచి 89 మధ్య కాలంలో మొత్తం ప్లాట్లన్నీ అమ్మడం జరిగింది. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. అవునండి, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా ఇది సేల్ డీడ్ జరిగిందండి. ఇది వెరీ క్లియర్. వీళ్ళంతా ల్యాండ్ లార్డ్స్. ఈ ల్యాండ్ లార్డ్స్ అంతా కలిసి ఇప్పుడు నేను చెప్పిన ఎన్వి రమణయ్య, ఇంకెవరైనా పిఆర్ చౌదరి వీళ్ళకి జీపీఏ చేసి ల్యాండ్ లార్డ్స్. తర్వాత ఈ సురేష్ బాబు ఫ్యామిలీ అంతా ఎంటర్ అయిపోయి ఈ వీళ్ళ లీగలైజర్స్ పేరుతో ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేశారు, అంతే కదా? అవునండి. ఇక్కడ ఈసీలో కూడా మీరు చూసినట్టయితే ఇక్కడ క్లియర్ గా 1987 లో ప్లాట్లన్నీ ఇక్కడ మనకు క్లియర్ గా కనపడుతున్నాయి అన్ని రిజిస్టర్డ్. అంటే వాళ్ళు మళ్ళీ కొనేటప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ లో చూడకుండానే కొంటారా అండి? 1987 ఇట్లా. సో కావాలనే ఇంటెన్షనల్ గానే వాళ్ళు తీసుకున్నారు. తెలిసి ఆల్రెడీ లేఅవుట్ అయిందని కూడా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్, ఏం తెలియకుండా ఎలాగ ఉండరు. ఇది పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఆల్రెడీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ. తర్వాత 2001 వరకు ప్రశాంతంగా ఉండే అండి, ఇక్కడ ఏం ఇష్యూస్ ఏం లేకుండే. 2001 నుంచి 2002, 2003 ఆ టైంలో మళ్ళీ వాళ్ళ లీగల్ ఎయిర్స్ అది ఇది అని చెప్పి సమ్ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి జస్ట్ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. 2001 నుంచి 2002 మధ్యలో అసలు ఏదో పట్టా నెంబర్స్ అని దాంట్లో మెన్షన్ చేస్తున్నారు. మేము మున్సిపల్ దగ్గర ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళేసి మేము ఆ పట్టా నెంబర్లతో వీళ్ళు ఇట్లా చేసుకున్నారు అని అడిగితే వాళ్ళు క్లియర్గా రికార్డ్స్ ఎక్కడ లేవని చెప్పేసి మాకు క్లియర్గా చెప్పారు. ఈ పట్టా నెంబర్లతో ఎక్కడ మా దగ్గర రికార్డ్స్ ఏవి లేవని చెప్పి మాకు క్లియర్గా ఇచ్చారు. కానీ వాళ్ళు ఏదో మెన్షన్ చేసుకొని వ్యవస్థను మేనేజ్ చేసుకొని రిజిస్ట్రేషన్ మళ్ళీ అగ్రికల్చర్ లాగా చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ అయిపోయింది, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రోబిటెడ్ లిస్ట్ లో ఉందా ఎట్లా? 2005 ఏమైందంటే ఈ గవర్నమెంట్ గెజిట్ నోటిఫికేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన తర్వాత ల్యాండ్ అక్వైజిషన్ ఈ 2000 యాక్చువల్గా ఏంటంటే ఐటీ పార్క్, అంతే కదా? ఐటీ పార్క్ ఇక్కడ వస్తుందని చెప్పి గవర్నమెంట్ 2005లో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ల్యాండ్ అక్విజిషన్ కోసం, భూసేకరణ కోసం. అంటే వీళ్ళ భూములంతా గవర్నమెంట్ సేకరించడానికి రెడీ అయింది ఎప్పుడు? 2005లో. ఇప్పుడు భూమి దగ్గుబాటు సురేష్ బాబుది, జనార్దన్ రెడ్డిదో, ఇంకొకటిది అయితే నోటీస్ ఎవరికి పోవాలా? వాళ్ళకి పోవాలా. నోటీస్ ఎవరికి వచ్చింది? వీళ్ళకి వచ్చింది. గవర్నమెంట్ ఈ భూములు మీవి, మేము ఈ ల్యాండ్ని తీసుకోవాలనుకుంటున్నాం, ఇక్కడ ఐటీ పార్క్ పెట్టాలనుకుంటున్నామని ఎవరైతే ఈ భూమి ఓనర్లు ఉన్నారో వీళ్ళకి గవర్నమెంట్ నోటీసులు ఇచ్చింది. ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలా? క్లియర్ రంగనాథ్ నగర్ ప్లాట్ ఓనర్స్ అని ఇక్కడ క్లియర్ గా కాలమ్స్ లో మెన్షన్ చేస్తూ కూడా వచ్చారండి. ఇక్కడ టిక్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ క్లియర్ గా రంగనాథ్ నగర్ ప్లాట్ ఓనర్స్ అనేసి క్లియర్ గా ఇక్కడ గెజెట్ లో కూడా మెన్షన్ చేయడం జరిగింది 2005లో. దాని తర్వాత ఏమైంది? అక్కడ నుంచి ఇంకా మేము పొజిషన్లో ఉన్నాము. ఇంకా మా రూమ్స్ కట్టుకొని అంతా ప్రశాంతంగా ఉండడం జరిగింది. ఈ కరోనా సిచ్యువేషన్, కోవిడ్ టైము వీళ్ళకు బాగా కలిసి వచ్చిందండి. మీరు అందులో ఉన్నారా? మేము పక్కా రూములు కట్టుకొని ఎలక్ట్రిసిటీ మీటర్స్, ఎల్ఆర్ఎస్ ఫైనల్ ప్రొసీడింగ్స్, టెంపుల్, అంగన్వాడీ, ఎలక్ట్రిసిటీ మొత్తం ఒక కాలనీ లాగా ఉంటుందండి ఇక్కడ. కరోనా సిచ్యువేషన్ చూసుకొని కోవిడ్ టైం లోపల మేము ఇండ్లలో ఉండడం జరిగింది అందరం. మోర్ ఓవర్ ఇక్కడ అందరు ఏజ్డ్ పర్సన్స్ 78 ఆల్మోస్ట్ ఫ్యూ ఆఫ్ ద మెంబర్స్ చనిపోవడం కూడా జరిగిపోయింది ఆల్రెడీ. సో సడన్గా మన 30 అక్టోబర్ 2021 రోజు జస్ట్ మామూలుగా అనాథరైజ్డ్ అని చెప్తూ ఏదో మేనేజ్ చేసి ఒక 3-4 రూమ్స్ డే టైంలో తీయడం జరిగింది. నైట్ ఇక మేము మమ్మల్ని అందరినీ పంపించేసిరండి. ఇంక మేము వెళ్ళిపోయినాం. రాత్రి 8 o'clock వీళ్ళ ఆపరేషన్ ఏదైతే చేశారో 30 అక్టోబర్ 2021 రోజు ఇక నైట్ 8 o'clock స్టార్ట్ చేసేసారు మొత్తము. జేసీపీలు, బుల్డోజర్స్. అసలు మేము ఇక్కడ నుంచి గచ్చిబౌలికి ఫోన్ చేస్తే గోపన్పల్లి అంటే ఎక్కడుంది అన్న పరిస్థితి ఉంది సార్. మాకు తిరగని చోటు లేదు సార్. అప్పటి నుంచి ఇక తిరుగుతూనే వచ్చినాము. క్లియర్గా 2021లో మొత్తం డిమాలిషన్ చేసేసి అక్టోబర్ రోజు 3 days లోపల మొత్తం షీట్లు వేసేసిరండి. మొత్తం ఇక్కడ ఆల్మోస్ట్ 200 మెంబర్స్ బౌన్సర్స్, లేడీస్, జెంట్స్ 200 మెంబర్స్ పైన, వాళ్ళకి సపోర్ట్గా పోలీస్ వాళ్ళు. సో మొత్తం మొత్తం గ్రౌండ్ లెవెల్లో ప్రిపేర్ అయి ఉన్నారండి వాళ్ళు. సో మా ఏం సరిపోలే వాళ్ళ ముందు, ఎందుకంటే చాలా మొత్తం పొలిటికల్గా పవర్ ఉంది వాళ్ళకు, ఫైనాన్షియల్గా ఇన్ఫ్లుయెన్స్డ్. సో మా ఎఫర్ట్స్ ఎక్కడ పని చేయలేదు. సో అక్కడ నుంచి మేము జిహెచ్ఎంసీ వాళ్ళకి అప్రోచ్ అయినామండి. మేము మొత్తం గ్రూప్కి వెళ్ళి మరి వాళ్ళు అన్అథరైజ్డ్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఏం చేస్తారు అని అడిగితే వాళ్ళు మాది
వినలేదు. తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషనర్ జస్టిస్ చంద్రయ్య క్లియర్గా వాళ్ళకి చెప్పి ఏంది ఇట్లా చేస్తే ఎట్లా ఏ వ్యవస్థ ఉంది అని చెప్పి అతను వాళ్ళకి చేసేసరికి వాళ్ళు జస్టిస్ చంద్రయ్య క్లియర్గా చెప్పిండు వాళ్ళ ప్లాట్స్ ఇవి అనాథరైజ్డ్, దీని మీద ఇన్స్ట్రక్షన్ తీసుకోవాలని చెప్తూ ఒక ఆర్డర్ పాస్ చేసిండు. అయితే అది చెల్లదు, హ్యూమన్ రైట్స్కి ఏం పవర్ ఉందని చెప్పి మన సురేష్ బాబు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టులో కూడా వాళ్ళు క్లియర్గా చెప్పారు, అరే ఈయనకు యాజ్ పర్ రూల్ ప్రకారం అంట ప్రాసెస్ అంతా ఇనిషియేట్ చేసి చేయండి అయ్యా అని జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్పారు. వీళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు క్లియర్గా షోకాస్ నోటీసులు 1 by 1 అంతా ప్రాసెస్ చేస్తూ లాస్ట్కు డిమాలిషన్ ఆర్డర్స్ కూడా జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనరు, జోనల్ కమిషనరు, మన నోడల్ ఆఫీసర్కి పాస్ చేసింది. వాళ్ళే యాజ్ పర్ అనాథరైజ్డ్ అనేసి కన్ఫర్మ్ అయిపోయింది. సో వీ హ్యావ్ టు డిమాలిష్ అని చెప్పేసి వాళ్ళకు సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం పాస్ చేసి ఆర్డర్స్. తర్వాత ఇక మేము తిరగని చోటు అంటూ లేదండి, ఇక అందరిని తిరుగుతూ వస్తున్నాం. కానీ వాళ్ళు ఏదో ఒక 2023 నుంచి ఇప్పటి వరకు రకరకాల రీజన్స్, ప్రొటెక్షన్ లేదని చెప్తూ ఇది చెప్తూ ఇప్పటి వరకు ఏ యాక్షన్ కూడా తీసుకోలేదు దీనిపైన. ఈ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారా? ఎవరి దగ్గరికి వెళ్ళారు సార్? మేము లాస్ట్ టీఆర్ఎస్ వాళ్ళనే పిల్లర్ నుంచి పోస్ట్ వరకు ఎవరికి లేకుండా అందరి దగ్గరికి వెళ్ళాం సార్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఇప్పుడు రీసెంట్గా మేము మన రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినాక స్టార్టింగ్లో మన ప్రజావాణి దగ్గరికి వెళ్ళినాము, అక్కడ మా కంప్లైంట్ చెప్పినాము. క్లియర్గా రెవెన్యూ అధికారి వచ్చి ఇక్కడికి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అరే క్లియర్గా అర్థమైపోతుంది ఇది వచ్చేసి క్లియర్గా ఇది వచ్చేసి మీకు అన్యాయం జరిగింది అనేసి చెప్తున్నాము, బట్ ఇప్పుడు మేము ఏం చేయలేని పరిస్థితి అని చెప్పారు సార్. అది